భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా మలికిపురంలో బ్లోఅవుట్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీ డిగింగ్ ప్లేస్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. 100 అడుగుల ఎత్తుకు మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్దంతో ఈ మంటలు ఎగిసిపడడంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదవుతున్నాయి. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు జనం. గ్యాస్ లీకేజ్పై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థలానికి ఇప్పటికే కలెక్టర్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వందల అడుగుల ఎత్తు వరకు ఈ మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరొకసారి గతంలో లాంటి బ్లోఅవుట్ సిచ్యువేషన్ ఏమైనా చోటు చేసుకుంటుందా, పాసర్లపూడి ఘటన లాంటిది ఏదైనా చోటు చేసుకుంటుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఎంత భయానక పరిస్థితులు ఉంటాయో, ఎంత నష్టం జరుగుతుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మనం అక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. వందల అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ఈ పొగ అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి అప్డేట్, మరొక 24 గంటల వరకు ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదు అంటూ తెలుస్తోంది. ఘటన జరిగినటువంటి కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇళ్లన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేయించి ప్రజల్ని సమీపంలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్కూళ్లను కూడా ఖాళీ చేయించారు. ఉదయం సుమారుగా 11 గంటల సమయంలో ఈ గ్యాస్ లీకేజ్ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎంత అదుపు చేసినప్పటికీ ఇది అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా దీన్ని అదుపు చేయడం కష్టం అంటున్నారు. మరొక 24 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రజలేమో ఒకవేళ ఇది ఇలాగే పెరిగి పెద్దదైతే, బ్లోఅవుట్ సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ప్రజలు పరుగులు తీశారా. చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందల మీటర్ల వరకు ఉన్నటువంటి ఇళ్ళు అన్నీ ఖాళీ చేసి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఓఎన్జీసీ బావిని 1993లో దీన్ని ఆపరేట్ చేయడం మనం చూసాం. అప్పటి నుంచి కూడా ఆపరేట్ అవుతూ వస్తుంది. 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వారికి ఇవ్వడం జరిగింది. ఆపరేటింగ్ డ్రిల్లింగ్ కూడా పూర్తయి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది లీక్ అవడం మొదలవడాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇంకా ఈ మంటలు అదుపులోకి రాలేదు. మరొక 24 గంటల పాటు అదుపు చేయడం కూడా కష్టం అంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది అనుకున్న దానికంటే అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మనోజ్, డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం లక్కవరానికి సంబంధించి లక్కవరం ఇరుసుమండ రహదారి పక్కనే ఉన్న పంట పొలాలు ఉన్న బ్లోఅవుట్ ఏదైతే ఉంది ఓఎన్జీసీ రిగ్యూకి సంబంధించి పెద్ద ఎత్తున అయితే మంటలు అయితే మొదటిగా చెలరేగాయి. ఆ మంటలు చెలరేగిన అనంతరం కూడా పెద్ద ఎత్తున మంటలు అనేవి ఇప్పటికీ రాలేదు. టైం గడిచే కొద్ది కూడా మంటలు అనేవి పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా కంట్రోల్లోకి రావట్లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇటు అన్ని గ్రామాలు, ఇటు ఏదైతే చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా అధికారులు అయితే ఇప్పటికీ ఖాళీ చేయించిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా భారీ శబ్దం కూడా అలుముకుంది. ఎవరు కూడా కనీసం పక్కనున్న మనుషుల శబ్దం కూడా ఇక్కడ ఎక్కడ కూడా వినిపించిన పరిస్థితి కూడా నెలకొందంటే ఇక్కడ తీవ్రత ఏ విధంగా ఉందనేది చెప్పొచ్చు. నేను దాదాపు ఆ ఘటన ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతానికి నేను దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్నాను. నాకు ఇక్కడికి భారీగా పెద్ద ఎత్తున వేడి గాలులతో పాటు పెద్ద ఎత్తున వేడి తీవ్రత కూడా తగులుతుంది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున తగలడిపోయాయని చెప్పాలి. ఓఎన్జీసీ అధికారులు ఉదయం నుంచి కూడా అంటే మధ్యాహ్నం సమయంలో పెద్ద ఎత్తున అయితే బ్లాస్ట్ అయితే జరిగింది మొదటగా. అప్పటి నుంచి కూడా ఓఎన్జీసీ అధికారులు పెద్ద ఎత్తున అయితే దీన్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మంటలు అనేవి అదుపులోకి రావట్లేదని చెప్పాలి. మొదటగా ఈ రోజు ఉదయం ఏదైతే దీనికి సంబంధించి ఈ రిగ్గుకు సంబంధించి పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ ఓఎన్జీసీ అధికారులు సిబ్బంది కూడా వాటికి సంబంధించి అక్కడ మరమ్మతులు చేస్తున్నారు. మరమ్మతులు చేసే క్రమంలో మొదటగా ఒక మంటలు అయితే చెలరేగాయి. అయితే వాటిని అదుపు చేసే క్రమంలో పెద్ద ఎత్తున మరింతగా మంటలు అయితే చెలరేగాయి. దీనికి సంబంధించి ఎక్కడ కూడా మంటలు అదుపులోకి రాలేదు. ప్రధానంగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అధికార యంత్రాంగం దాదాపు 23 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చారు. భారీ శబ్దం దాదాపు పక్కన ఉన్న మనుషులకు కూడా మాట్లాడుకునేంత వీలు కూడా పడట్లేదని చెప్పాలి. మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా
పెద్ద ఎత్తున మంటలు అనేవి దాదాపు 100 నుంచి 150 మీటర్ల ఎత్తుకు అయితే మంటలు అనేవి ఎగిసి పడుతున్నాయని చెప్పాలి. గతంలో ఉన్న నగరానికి సంబంధించి మనం చూసుకోవచ్చు, నగరంలో బ్లోఅవుట్ ఏదో సంభవించిందో నగరానికి సంబంధించి, అది కూడా కోనసీమ జిల్లా గతంలో ఆ నగరానికి సంబంధించి జరిగిన బ్లోఅవుట్ కి మించి దాదాపు 100% మించి ఈ బ్లోఅవుట్ ఉందనే చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఓఎన్జీసీ అధికారులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున అయితే అక్కడ తరలి వెళ్తున్నారు. అయితే మంటలను అదుపు చేసేందుకైతే ఎక్కడా కూడా వీలు పడట్లేదని చెప్పాలి. ఎందుకంటే భారీ మంటలను అదుపు చేసేందుకు అక్కడికి వెళ్లేందుకు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే దాదాపు ఫైర్ ఇంజన్లు కూడా 23 ఫైర్ ఇంజన్లు ఇక్కడ చుట్టుపక్కల గ్రామం ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన క్రమంలో ఆ ఫైర్ ఇంజన్లతో సహా వాటర్ క్యానన్స్ ను కూడా ఉపయోగిస్తున్నప్పటికీ మంటలు ఎక్కడా కూడా అదుపులోకి రావట్లేదు. మనం చూసుకోవచ్చు అనేది ఎంత భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తుందంటే మనం ప్రత్యక్ష ఉదాహరణ చూసుకోవచ్చు. సాధారణంగా క్రూడ్ ఆయిల్ అంటే మంట మండితే చాలు, దాన్ని అదుపులో చేయడం కష్టం. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ మండిపోవడంతో ఈ మంటలు అనేవి దాదాపు ఇంకా రేపు ఇదే టైం వరకు మంటలు ఇదే పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. భారీ శబ్దంతో భారీ వేడి గాలులు ఉన్నాయి. అసలు పరిస్థితి చాలా భయానకమైన పరిస్థితి చెప్పాలి. దాదాపుగా మధ్యాహ్నం బ్లాస్ట్ జరగడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గాయాలు కూడా అయినాయి. ఇక్కడ స్థానికులది మంటలు అనేవి ఎక్కడా కూడా అదుపులోకి రావటం లేదు. అంటే అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పట్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదనే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఈ మంటలు అదుపులోకి రావాలంటే ఇంకా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు మరిన్ని బ్లాస్ట్లు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే పొగ ఉందో ఆ పొగను కూడా మనం చూడొచ్చు. దాదాపు అదే విధంగా 200 నుంచి 300 మీటర్ల ఎత్తులో కూడా పొగ వెళ్తుందంటే అసలు ఇక్కడ పెద్ద ఎత్తున భయానకమైన వాతావరణం నెలకొందనొచ్చు. ఇది ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఈ ఏడాదిలో అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు అసలు ఇలాంటి భయానకమైన పరిస్థితి ఎక్కడ చూడలేదని ఇక్కడ స్థానికులతో పాటు ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి. గతంలో నగరం బ్లోఅవుట్ కు సంబంధించి జరిగినప్పటికీ కూడా అది వెనువెంటనే కాస్త కూడా అదుపులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ బ్లోఅవుట్ అనేది ఏదైతే ఉందో ఈ లక్కవరం సంబంధించి ఇరుసుమండ రహదారి పక్కన పంట పొలాల్లో ఉన్న బ్లోఅవుట్ మనం చూస్తున్న బ్లోఅవుట్ ఏదైతే ఉందో ఇది ఇప్పట్లో వచ్చే అంతేకాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో అన్ని ఖాళీ చేయించారు. గ్రామం ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించారు. జిల్లా అంటే మనోజ్, ఇప్పుడు చుట్టుపక్కల ఎంతమంది ప్రజల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? ఎంతమందిని తరలిస్తున్నారు? ఏ ప్రాంతాలకు తరలిస్తున్నారు? ప్రజలు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? దాదాపు 100 నుంచి 200 మంది ఇక్కడ గ్రామస్తులను అయితే ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే ప్రధానంగా ఇక్కడ అధికార యంత్రాంగం బంధువులింటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకవేళ బంధువులింటికి వెళ్ళలేని వాళ్ళని సురక్షిత ప్రాంతాలు అంటే చాలా వరకు కూడా పునరావాస కేంద్రాలను కూడా తరలించిన పరిస్థితి కూడా నెలకొంది. అంటే మనం ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మంటలు అనేవి ఇక్కడికి వచ్చి దాదాపు గంట సమయం అయింది. గంట నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు మంటలు అనేవి భారీగా పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా అదుపులోకి రావడం లేదు. చాలా వరకు కూడా ఎవరైతే ఓఎన్జీసీ సిబ్బంది ఉందో వారు వెళ్తున్నారు. అక్కడికి వెళ్లే క్రమంలో భారీగా మంటలు వ్యాపించడం, దాన్ని అదుపులో చేయలేకపోతున్నారు. అంటే మంటల్లోనే బ్లోఅవుట్ అనేది పుట్టుకొచ్చింది కాబట్టి అసలు అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా ఎవరు చేయలేకపోతున్నారు. ఒకవేళ ఫైర్ ఇంజన్లతో వాటర్ ను ఉపయోగించినప్పటికీ కూడా దాని పరిధి అనేది ఎక్కువగా ఉండడంతో వాటర్ కి సంబంధించి వాటర్ ను ఉపయోగించి దాన్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ 16 ఫైర్ ఇంజన్లలో వాటర్ అనేది అయిపోయింది. కానీ అసలు దీనికి సంబంధించి మంటలు అనేవి అదుపులోకి రాలేదు. మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా ఇటు రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాకినాడ నుంచి కూడా ఫైర్ ఇంజన్లు వస్తున్నట్లు మనకి సమాచారం. ఇప్పటికే 16 ఫైర్ ఇంజన్లలో వాటర్ అనేది అయిపోయింది. కాబట్టి ఇప్పట్లో ఇది అదుపులోకి వచ్చే అవకాశం లేదు. భారీ పెను విపత్తు అని చెప్పాలి. ఇది దాదాపు చుట్టుపక్కల ఇప్పటికే 100 నుంచి 150 కొబ్బరి చెట్లు అయితే కాలి బూడిదైన పరిస్థితి నెలకొంది. భారీ శబ్దం, అంతేకాకుండా గ్రామస్తుల్లో చుట్టుపక్కల గ్రామాల వాసులందరినీ కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురి చేస్తున్న సంఘటన ఇదేనే చెప్పాలి. చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇప్పటికే చాలా భయపడుతున్న పరిస్థితి. పక్క గ్రామాలు చాలా వరకు ఉన్నాయి, మేము కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, దయచేసి మాకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా
లబోదీపమంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ బ్లౌట్ సంభవించింది కాబట్టి విద్యుత్ సరఫరాను ఇప్పుడు ఎవరెవరు నిలిపివేశారు. చేరుకున్నారు మనోజ్ అక్కడికి? అంటే అధికారులు, కలెక్టర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏ అధికారులు చేరుకున్నారు? ఇప్పుడు సహాయక చర్యల్లో ఎవరెవరు పాలు పంచుకుంటున్నారు? సీఎం కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సీఎం నుంచి అధికారులకు? చూడలేదని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన ఎక్కడ చూడలేదని చెప్తున్నారు. ఓఎన్జీసీ సిబ్బంది దగ్గరకు వెళ్తున్నారు, వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మంటలు అనేవి అదుపులోకి రావడం లేదు. ఈ బ్లో అవుట్ అనేది మరొకసారి బ్లాస్ట్ అవుతుంది అంటున్నారు. అంటే మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో ఒకసారి ఇది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన క్రమంలో దాదాపు 14 మందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా ఉరుకులు పరుగులు తీసిన పరిస్థితి. మరొకసారి ఈ సాయంత్రం, ఈ రాత్రి లోపు మరొకసారి బ్లో అవుట్ బ్లాస్ట్ అవుతుందంటూ కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఈ లక్కవరం సంబంధించి మరియు ఈ ఇరుసుమండ, ఈ ప్రధాన రహదారి గుండా ఈ పంట పొలాల వద్దకు ఎవరు కూడా రావద్దు. ప్రధానంగా ఇది పంట పొలాల మధ్యలో ఉంది కాబట్టి ఎక్కువ మంది పంట పొలాల నుంచి ఇటు చూసేందుకు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా పంట పొలాల మధ్యలోంచి ఇక్కడికి రావద్దు అంటున్నారు. ప్రధానంగా రహదారులు అయితే రహదారులు మేము బ్లాక్ చేయగలం. ఇది పంట పొలాల మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పంట పొలాల నుంచి ఎవరైనా బోర్డర్స్ నుంచి ఎవరొకరు చూడడానికి వస్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరు ఇరుసుమంటతో పాటు లక్కవరం గ్రామ ప్రజలతో పాటు ఇటు బోర్డర్ లో ఉన్నవారు ఎవరు కూడా ఈ పంట పొలాల మధ్యలోకి వచ్చి దాన్ని చూసే ప్రయత్నం చేయొద్దు. దయచేసి మరొకసారి ఇది బ్లాస్ట్ అవుతుందంటున్నారు. రేపు సాయంత్రానికి కూడా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదంటున్నారు నందు. ఇది ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అనేది చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే పెద్ద ఎత్తున భయాంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓకే, రైట్. యా మనోజ్, ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద సిచ్యువేషన్ అక్కడ చాలా క్రిటికల్గా ఉంది. కొన్ని వందల అడుగుల ఎత్తు వరకు ఈ మంటలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 1995 నాటి ఘటన చాలా మందికి గుర్తొస్తుంది. అప్పుడు కూడా ఇలాగే భారీ ఎత్తున ఈ గ్యాస్ లీకేజ్ అయ్యి మంటలు ఎగిసిపడడంతో తీవ్ర నష్టం చోటు చేసుకుంది. భారీ నష్టం చోటు చేసుకుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికీ ఆ భయం మనసులో మెదులుతోంది. అయితే ఈ ఓఎన్జీసీ పైప్ లైన్కి సంబంధించి గతంలో కూడా 2025లో కూడా ఒకసారి ఇలాగే గ్యాస్ లీక్ అవుతుందంటూ అధికారులకు సమాచారం వచ్చింది. అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అవుతూ ఉండడం, ఇలాంటి ప్రమాదాలకు అతి దగ్గరగా వెళ్ళి వస్తున్న నేపథ్యంలో చాలా సందర్భాలు ప్రజలు అధికారులకి అలాగే ప్రభుత్వాలకు కంప్లైంట్ చేస్తూనే వస్తున్నారు. కానీ ఈ విషయంలో పెద్దగా మార్పు లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరగరాని నష్టం జరిగేలా కనిపిస్తోంది అంటున్నారు. 1995లో జరిగినటువంటి ఘటన అప్పుడు కంట్రోల్ చేయలేక, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కంట్రోల్ చేయలేక విదేశాల నుంచి కూడా కొంతమంది నిపుణుల్ని తీసుకొచ్చి మరి అప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని వందల అడుగుల ఎత్తు వరకు ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు పొగ, ఎటు చూసినా ఈ పొగ అలుముకొని కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్కూల్స్ అన్ని ఖాళీ చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఆ చుట్టుపక్కల ఎవరు రావద్దు అంటే భారీ మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి చాలామంది వస్తుంటారు, పక్క గ్రామాల ప్రజలు కానీ దూరం నుంచి. సో అలా ఎవరు దయచేసి రావద్దు. ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే చాలా భారీ నష్టం జరుగుతుందంటే అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంటలు ఇప్పుడే అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరొక 24 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. సీఎం కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురావాలంటూ సూచిస్తున్నారు. 1995తో పోలిస్తే ఇప్పటికీ మనం టెక్నాలజికల్ అడ్వాన్స్డ్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ కంట్రోల్ చేయగలుగుతామా, లేకపోతే మరొకసారి విదేశాల నుంచి నిపుణులను తెప్పించాల్సిన పరిస్థితి ఉందా? ఎందుకని అధికారులు వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోలేకపోతున్నారు? అఫ్కోర్స్ సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంది. చర్యలు తీసుకోవడం అంత సాధారణమైన విషయం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు సంపాదించుకోలేకపోయారా? ముందే రెడీగా ఉండలేకపోయారా? సో మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఒకవేళ మీరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు చెందిన వాళ్ళైతే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి కలెక్టర్ ఏమంటున్నారో చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి స్థానిక కలెక్టర్ ఏమంటున్నారో చూద్దాం. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993.
సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో రిగ్లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఓఎన్జీసీ టీమ్స్, సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్ వరకు అందాజా ఎంతైనా ఉండొచ్చు. సో అది ఎగ్జాక్ట్గా చెప్పలేమని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పద్ధతుల్లో మనకున్న దాంట్లో ఆల్రెడీ ఫైర్ సిబ్బందిని, పోలీస్, రెవెన్యూ, ఆల్ ద పంచాయత్ స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అండ్ సరౌండింగ్ విలేజెస్లో ఉన్న ఒక 2 స్కూల్స్ని ఆల్రెడీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ వి గాట్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 kilometer రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 kilometer తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు, దే ఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్గా ఒక 20 meters హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 meters విడ్త్తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. సో ఒక 200 meters రేడియస్లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ నౌ అరౌండ్ 4 to 5 ఫైర్ టెండర్స్ ఆల్రెడీ వచ్చాయి. సో సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా చుట్టూ ఉన్న వాటర్ ఎక్కడైతే స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఓఎన్జీసీ నుంచి ఆల్రెడీ ఫైర్ టెండర్స్ వచ్చాయి. నియర్ బై మనకి ఒక పెద్ద కెనాల్ లాంటిది ఐడెంటిఫై చేశాము. సో ఇప్పటికైతే సహాయక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు డ్రోన్స్ని కూడా ఉపయోగిస్తున్నారు అక్కడ సహాయక చర్యల్లో భాగంగా. ఓవైపు మంటల్ని అదిగో మనం చూస్తున్నాం, ఓవైపు మంటల ఏ స్థాయిలో ఉన్నాయనేది అబ్జర్వ్ చేయడానికి, ఎంత మేరకు వ్యాపించాయి, పొగ ఎంత మేరకు వ్యాపించింది అనేది అబ్జర్వ్ చేయడానికి డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది గమనించడానికి కూడా డ్రోన్స్ని ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్లో డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. పైన డ్రోన్ ద్వారా అదిగో అక్కడ స్క్రీన్లో కూడా మీకు కనిపిస్తుంది వాళ్ళ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న అధికారి చేతిలో ఉన్నటువంటి స్క్రీన్లో కూడా మంటలు ఎలా ఎగిసిపడుతున్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇంకా ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఒకవేళ ఎవరైనా ఉన్నారా, ఆ చుట్టుపక్కల ఎవరైనా మంటలకు దగ్గరగా వస్తున్నారా, ఇలా అన్ని విషయాలను అధికారులు అబ్జర్వ్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. వీలైనంత త్వరగా మేము సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ పరిస్థితి ఖచ్చితంగా చాలా రోజుల నుంచి ప్రజలు ఇలాంటి ఒక పరిస్థితి గురించే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని చాలా సందర్భాల్లో అధికారులను అడిగారు. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు చేయి దాటిపోయినటువంటి పరిస్థితి. మరి ఎప్పటిలోపు మంటలు అదుపులోకి వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. ఒకసారి స్థానిక ఎమ్మెల్యే దీనికి సంబంధించి సీఎం రెస్పాండ్ అయ్యారు, కలెక్టర్ రెస్పాండ్ అయ్యారు, స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చారు. ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం ఇరుసు మండలో బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 kilometer రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 kilometer వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 hours వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి
ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నౌ. కలెక్టర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. తప్పనిసరిగా ఇది కంట్రోల్కి కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, భయపడదు. ప్రస్తుతం ఇరుసుమండలో బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్